చదువు అన్నీ నేర్పించలేదు అనేదానికి ఒక మంచి ఉదాహరణ ఇది. టిఎన్ శేషన్ ముఖ్య ఎన్నికల కమిషనర్గా ఉండగా భార్యతో కలిసి పిక్నిక్ అయి ఉత్తరప్రదేశ్లో ఒక ప్రదేశానికి వెళ్తున్నారు. మార్గమధ్యలో పిచ్చుక గూళ్ళతో నిండిన పెద్ద మామిడి తోటను వారు చూశారు. అవి చూసి ముచ్చటపడిన శేషన్ భార్య 2 గూళ్ళను ఇంటికి తీసుకెళ్లాలనుకుంది. సమీపంలో ఆవులను మేపుతున్న ఒక యువకుడిని పోలీసు ఎస్కార్ట్ వారితో పిలిపించి పిచ్చుక గూళ్ళను తీసిస్తే 10 రూపాయలు ఇస్తామని ఆశ చూపారు. ఆ కుర్రవాడు ఒప్పుకోకపోవడంతో రేట్ పెంచి 50 రూపాయలు ఇస్తామన్నారు శేషన్. వెంటనే ఉన్న పోలీసులు కూడా స్వామి భక్తితో గూగుళ్ళు తీయమని యువకుడిని ఆదేశించారు. అయినా తొనకని బెదరని ఆ యువకుడు, మీరు 50 కాదు ఎంత ఇచ్చినా పిచ్చుక గూళ్ళను తీసి ఇవ్వలేను. నేను మీరిచ్చే డబ్బుకు ఆశపడి ఆ పిచ్చుక గూళ్ళను తొలగిస్తే ఆ గూళ్ళ లోపల ఉండే పిల్ల పిచ్చుకలు ఏం కావాలి? అలాగే సాయంత్రం తల్లి పిచ్చుకలు పిల్లలకు ఆహారం తీసుకువచ్చినప్పుడు పిల్లలు కనిపించకపోతే ఎంత బాధపడుతుంది అన్నాడు. అది విన్న శేషన్ దంపతులు షాక్ అయ్యారు. నా స్థానం, నా హోదా, నా సర్వీసు, నా చదువు, నా ఐఏఎస్ అన్నీ కూడా ఆ ఆవులను కాసే యువకుని విఘ్నత ముందు ఎందుకు కొరగానివనిపించింది. తిరిగి వచ్చిన తర్వాత కూడా ఈ సంఘటన మమ్మల్ని అపరాధ భావంతో రోజుల తరబడి వెంటాడుతూనే ఉంది. విద్య, స్థానం లేదా సాంఘిక హోదా అన్నవి మానవత్వం యొక్క కొలతల ముందు దిగదుడిపే అన్నారు శేషన్ గారు. కూర్చున్న కుర్చీని బట్టి ఉన్నత స్థితిలో ఉంటామని అనుకోవడం భ్రమించడమే అవుతుంది. వ్యక్తిత్వం, విఘ్నత అనేవి మనం ఉన్న పదవులను, ఉన్నతాధికారులను బట్టి వచ్చేవి కాదు. మనిషి యొక్క వ్యక్తిత్వం, విఘ్నత వల్ల కూర్చున్న పదవికే గౌరవం వచ్చేలా ఉండాలి. కానీ పదవి వల్ల మనిషికి ఉన్నత గౌరవం లభిస్తుందని అనుకోవడం, పదవితో ఏమైనా చేయవచ్చని అనుకోవడం అహంకారంతో కూడిన మూర్ఖత్వమే అవుతుంది. ఆ ఆవులను కాసే యువకుడిలాగా విఘ్నత కలిగిన యువత నేటికి సమాజంలో ఉన్నారు. ఉన్నత స్థాయిలో ఉంటే సమాజంలో 10 మందికి ఉపయోగపడేలా మంచి చేయాలి, సమాజ హితం కోరాలి. అంతేగాని చెప్పుడు మాటలు నమ్మి తప్పుడు ఆలోచనలు చేసి విఘ్నత లేకుండా నిర్ణయాలు తీసుకోకూడదు. మేనేజ్మెంట్ సెమినార్లో అక్కడ విద్యార్థులకు టిఎన్ శేషన్ చెప్పిన ఒక అతి గొప్ప అనుభవం ఇది. ధన్యవాదాలు మిత్రులారా.